అమ్మా సిరి, నువ్వింకా పడుకోలేదా? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు బంగారు తల్లి? నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీగా గుడికెళ్ళాలి కదా. అవును, వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి త్వరగా పడుకుంటేనే కదా మార్నింగ్ త్వరగా లేచి వెళ్తావు. అవును. వెళ్ళు, వెళ్ళి పడుకో నాని. అలా కాదు సిరి, వెళ్ళు. చెప్పేది విను. నా గతం తాలూకు జ్ఞాపకాలను వదిలేసి బ్రతుకుతున్నాను. ఈ గుండెకే భారంగా మారిన మనిషిని వదిలేసి దూరంగా వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఈ మందు తాగితే గుండెకి హానికరం అని అంటారు, కానీ ఈ మందే లేకపోతే గుండె ఆ జ్ఞాపకాల్ని మోయలేక ఈ పాటికి ఎప్పుడో పేలిపోయేది. మోసపోయిన వాళ్ళనే గతం వేధిస్తుందా, లేక మోసం చేసిన వాళ్ళకు కూడా గతం గుర్తుంటుందా? వాళ్ళకసలు బాధ ఉంటుందా? వాళ్ళకసలు బాధ అనేది ఉండదు. ఎందుకంటే బాధ కంటే ఎక్కువ స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు బాధని గుండెల్లో దాచుకొని నరకాన్ని నవ్వుతూ భరిస్తూ ఉంటారు. ఇదంతా నా తప్పే. ఆ తప్పుకి శిక్షే ఇప్పుడు అనుభవిస్తుంది.